హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పిఆర్ బ్లాగ్స్. ఈరోజు మనం 58506 విశాఖపట్నం గుంటూరు పాస్ట్ ప్యాసింజర్ని అయితే జర్నీ అయితే కంప్లీట్ చేయబోతున్నాం అనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అయితే మన ట్రైన్ అయితే అలౌట్ చేశారు. టైం వచ్చేసి మార్నింగ్ 5:09 అయితే అయ్యిందనమాట. డిపార్చర్ వచ్చేసి 5:30కి అయితే డిపార్చర్ అవుతుంది. విశాఖపట్నం నుంచి గుంటూరు ప్యాసింజర్ పాస్ట్ ప్యాసింజర్ 5:30కి అయితే డిపార్చర్ అవుతుంది అనమాట. చూసారా, 5:30కి డిపార్చర్ ప్లాట్ఫామ్ 7 అయితే. సో ఇలా పదండి, మన లోకోమోటివ్ అయితే ఏం అటాచ్ చేశారో చూద్దాం. నాకైతే వ్యాగ్ 5 అనే అనిపిస్తుంది. ఈ ట్రైన్కి ఎక్కువ వ్యాగ్ 5 లోకోతో అనడం అయితే నేను చాలాసార్లు చూసాను, బట్ ఏ లోకో అటాచ్ చేస్తారో చూద్దాం పదండి. డెఫినెట్గా వ్యాగ్ అటాచ్ చేస్తారు. సో వ్యాగ్ 9 లోకోమోటివ్ని అయితే కప్లింగ్ చేస్తారు అనమాట. వ్యాగ్ అంటే వైడెడ్ ఆల్టర్నేటివ్ కరెంట్ గూడ్స్ లోకోమోటివ్ అనమాట, ప్యాసింజర్ కాదు. జీ అంటే గూడ్స్, వ్యాగ్ అంటే వైడెడ్ ఆల్టర్నేటివ్ కరెంట్ గూడ్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసింది మన వందే భారత్ ఎక్స్ప్రెస్. పక్క ప్లాట్ఫామ్ అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చిందన్నమాట. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. దాని ట్రైన్ నెంబర్ వచ్చేసి 20833. ఇది ప్రతిరోజు మార్నింగ్ 5:45కి విశాఖపట్నం డిపార్చర్ అవుతుంది. సో మన పక్క ప్లాట్ఫామ్లో విశాఖపట్నం కోరాపుట్ ప్యాసింజర్ కూడా ఉంది. సో డెఫినెట్గా ఇది కూడా మనం త్వరలో చేయబోతాం అనమాట. సో ఇది వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది, విశాఖపట్నం కోరాపుట్ ప్యాసింజర్. సో ఆ పక్క ప్లాట్ఫామ్ ఉన్నది ఏంటంటే విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ అనమాట. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. సో మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. ట్రైన్ అయితే చాలా ప్యాక్డ్ అయింది ఇక్కడే అనమాట. జనరల్స్ ఎక్కువ ఉంటాయి కోచ్ ట్రైన్కి. ఒక్క రిజర్వేషన్ కోచ్ ఉంటుంది అనమాట, S1. సో అది ఒక్కటే అన్నమాట ట్రైన్ మొత్తానికి రిజర్వేషన్ కోచ్. మిగతా అవన్నీ జనరల్ కోచెస్. ఒకప్పుడు దీనికి ఒక థర్డ్ ఏసీ కూడా ఉండేది, బట్ దాని అయితే డిటాచ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇది చూసారా, ఇది ఒక రిజర్వేషన్ కోచ్, కాకపోతే అన్రిజర్వ్డ్ కోచ్ కింద పెట్టేశారనమాట. సో ఆ పక్కన కనిపిస్తుంది కదా, అదే మన కోచ్ అనమాట, S1 కోచ్. అది వచ్చేసి అందులోనే మనకి 47 సైడ్ లోవర్ అయితే అలౌట్ చేశారనమాట బర్త్ వచ్చేసి. సో ఇది ట్రైన్ కవర్ చేసే జర్నీ అంతా డే టైమే ఉంటుంది, బట్ నేను ఎందుకు రిజర్వేషన్ చేయించుకోవాలంటే జనరల్లో ట్రావెల్ చేయడం కొంచెం ఇబ్బంది. ట్రైన్లో స్టాప్స్ ఎక్కువ కదా, సో జనరల్లో ట్రావెల్ చేయడం కష్టం. సో S1 మన కోచ్ నెంబర్ వచ్చేసి, అందుకే రిజర్వేషన్ చేయించుకున్నాం. సో 5:39 అయిపోయింది. మన ట్రైన్ అయితే అనౌన్స్ చేసేసారు డిపాజిట్ అయిపోద్ది అనేసి. సో డిపాజిట్ అవ్వడమే లేట్ అనమాట. డిపాజిట్ అయితే డెఫినెట్గా మీకు చూపిస్తాను నేను. సో పక్క ట్రైన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా రెడీగా ఉంది, ఇంకొక 1 అవర్లో బయలుదేరడానికి. యాక్చువల్గా నేను అనుకుంటున్నాను మన వందే భారత్ని పంపించేసి మనం పంపిస్తారేమో నా డౌట్. లేదు, మన ట్రైన్నే ముందు పంపించేశారు. డిపార్ట్ అయిపోయింది మన ట్రైన్ ప్లాట్ఫామ్ 7 నుంచి. విశాఖపట్నం గుంటూరు ఎక్స్ప్రెస్ కరెక్ట్గా 5:38 minutes డీలేతో అయితే మన ట్రైన్ అయితే బయలుదేరింది అన్నమాట విశాఖపట్నం నుంచి, ప్లాట్ఫామ్ 7 నుంచి. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ట్రైన్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అనమాట. ఈ ప్యాసింజరే కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బాయ్ వందే భారత్ అయితే మనమైతే ఓవర్టేక్ చేసేసాం. ఇక్కడైతే బయలుదేరమే ఓవర్టేక్ చేసాం అనమాట. సో సికింద్రాబాద్ అయితే వెళ్తుంది ఇది. ప్రతిరోజు ఉదయం 5:45 విశాఖపట్నం బయలుదేరి మళ్ళీ మధ్యాహ్నం 2:15 సికింద్రాబాద్ చేరుకుంటుంది. సో విశాఖపట్నం ప్లాట్ఫామ్ 8 అనమాట. అది వచ్చేసి విశాఖపట్నం బాయ్. సో విశాఖపట్నం అనేది ఇప్పటివరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో అయితే ఉంది, ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ చేయబోతున్నారు. సో అక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసి తిరునల్వేలి పురిలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. వీక్లీ ఎక్స్ప్రెస్ ఇది. నాకు తెలిసి డేట్స్ అయితే కరెక్ట్గా తెలియవు, బట్ ఇది వీక్లీ మాత్రమే రన్ అవుతుంది. తిరునల్వేలి పురిలియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. రీసెంట్గా LHBకి అయితే అప్గ్రేడ్ చేశారు ICF నుంచి. ఈ పురులియా ఎక్స్ప్రెస్కి ఒక విశాఖపట్నంలో ఒక బ్యాడ్ ఉంటుందన్నమాట. ఏంటంటే ఈ ట్రైన్ ఒకసారి వచ్చేటప్పుడు ఏంటంటే మార్నింగ్ 5:30కి అరైవ్ అవుతుంది. వచ్చినప్పుడు ఏంటంటే మన ఏ ప్లాట్ఫామ్లోకి అయితే ఈ ట్రైన్ అలౌట్ చేస్తారో ఆ ప్లాట్ఫామ్లో ఎలక్ట్రికల్ వైర్స్ అన్నీ ఆ ట్రైన్కి అటాచ్ చేసిన ఇంజన్ మొత్తం డిటాచ్ చేసుకుని వెళ్ళిపోయింది అనమాట. అటాచ్ చేసిన వైర్స్ అని, ఎలక్ట్రికల్ హై టెన్షన్ వైర్స్ అనేనా. సో అదొకటి బ్యాడ్ ఇన్సిడెంట్. సో బాయ్ తిరునల్వేలి పురులియా ఎక్స్ప్రెస్. సో అది వచ్చేసి విశాఖపట్నం లోకో షెడ్, ట్రిప్ లోకో షెడ్ అనమాట. నా లోకో షెడ్ కాదు, ట్రిప్ లోకో షెడ్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఆల్ ఓవర్ ఇండియాలో విశాఖపట్నం ట్రిప్ లోకో షెడ్ అనేది చాలా అందంగా ఉంటుంది, మంచి పేరు కూడా ఉందన్నమాట. సో బయటకు వెళ్ళిపోతుంటే మన లోపలికి హైదరాబాద్ విశాఖపట్నం గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 12727. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం డైలీ అయితే ఉంటుందన్నమాట. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్కి అలాగే సౌత్ సెంట్రల్ రైల్వేస్కి చాలా 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 ఇంపార్టెంట్ ట్రైన్ అనమాట. ఇదంటే నేను చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ ట్రైన్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళకి అలాగే సౌత్ కోస్ట్ రైల్వే వాళ్ళకి కూడా ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ట్రైన్ అనమాట. సో బయటకి విశాఖపట్నం అయితే అవుతుంది. మళ్ళీ ఇది విశాఖపట్నంలో సాయంత్రం 5:20కి బయలుదేరుతుంది. సో మాటల్లోనే మనం ఫస్ట్ స్టాప్ అయిన మరిపాలెంకి అయితే వచ్చేస్తాం అన్నమాట. అప్రాక్సిమేట్లీ ఇది ఒక 4 to 5 kilometers ఉంటుంది విశాఖపట్నం నుంచి.
సో మరిపాలెం స్టేషన్ నుంచి మనకి విశాఖపట్నం డీజిల్ లోకో షెడ్, కోచింగ్ యార్డ్, అలాగే విశాఖపట్నం ఎలక్ట్రికల్ లోకో షెడ్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. సో మనమైతే సింహాచలం స్టేషన్కి అయితే దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇంకొక 2 minutes అయితే రీచ్ అయిపోతాం. ఇవన్నీ వచ్చేసి పక్కన ఉంటాయి అనమాట, సింహాచలం రైల్వే స్టేషన్ అవన్నీ. సో మనమైతే సింహాచలం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. మన జర్నీలో సెకండ్ స్టాప్ అనమాట సింహాచలం రైల్వే స్టేషన్ అనమాట. సో మనం వచ్చేసాం సింహాచలం. ట్రైన్ ఇప్పటికే దాదాపు ఒక 10 minutes అయితే లేట్లో బయలుదేరింది. సో దీనికి ప్యాసింజర్ కాదు, ఇది ఫాస్ట్ ప్యాసింజర్. దీనికి కూడా కొన్ని స్టాప్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. కంపేర్ టు నార్మల్ ప్యాసింజర్ ఈ ట్రైన్కి స్టాప్స్ తక్కువ ఉంటాయి అనమాట. అది కూడా చెప్తాను నేను. సో విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళే ఫాస్ట్ ప్యాసింజర్. సో సింహాచలం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చిందన్నమాట. సో ఈ ఫాస్ట్ ప్యాసింజర్ కంటే మనకి గుంటూరుకి 2015లో ఇది ట్రైన్ అయితే స్టార్ట్ చేశారనమాట. విశాఖపట్నం నుంచి గుంటూరుకి చాలా సక్సెస్ఫుల్ రన్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అనమాట. సో ఫాస్ట్ ప్యాసింజర్ ఏంటంటే, ప్యాసింజర్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. నార్మల్ ప్యాసింజర్ అంటే ప్రతి స్టాప్లో హాల్ట్ ఇచ్చుకుని వెళ్తుంది. సో ఫాస్ట్ ప్యాసింజర్ అంటే అకార్డింగ్ టు సూపర్ ఫాస్ట్ స్పీడ్లో వెళ్తుంది. అలాగే మన స్టాప్స్ కూడా ప్యాసింజర్ మీద ఒక 20% స్టాప్స్ అయితే తక్కువ ఉంటాయి అనమాట. ప్యాసింజర్తో కంపేర్ చేస్తే ఒక 10% స్టాప్స్ అయితే తక్కువ ఉంటాయి దీనికి. సో సింహాచలం స్టేషన్ అయితే క్రాస్ చేసింది. మీకు ఒక విషయం చెప్పిన, సింహాచలం స్టేషన్లో ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్ అంటే ప్యాక్డ్ అయిపోయింది. అసలు మామూలుగా కాదు, ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది అనమాట ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం స్టేషన్లో. సో మనం అయితే నెక్స్ట్ వెళ్ళిపోతాం. మన నెక్స్ట్ స్టాప్ అయిన పెందుర్తికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో పెందుర్తి ఐఎమ్ ఆన్ ది వే. సో పెందుర్తిలో వచ్చేసి మనకి 5 minutes 2 minutes అయితే స్టాప్ ఉంటుంది. ప్రతి స్టేషన్లో ఒక 2 minutes స్టాప్ ఉంటుంది అనమాట ట్రైన్కి. సో మనకి పెందుర్తికి విశాఖపట్నం సింహాచలంకి మధ్యలో ఉన్న స్టేషన్ వచ్చేసి నార్త్ సింహాచలం అనమాట. సో ఏదో ట్రైన్ అయితే పాస్ అయిపోతుంది. అది ఏం ట్రైన్ తెలియట్లే, చాలా స్పీడ్గా వెళ్తుంది. పేరు అయితే వస్తుంది కనబడట్లే, ఏం పేరు అయ్యి ఉంటుంది ఏమో, ఐ కాంట్ గెస్ ఇట్. ఏదో పేరు అసలు ఐడెంటిఫై అవ్వట్లే. సో మనకైతే అక్కడ చూసారా గ్రీన్ అయితే పడింది అనమాట. గ్రీన్ సిగ్నల్ అయితే మనకైతే పడిపోయింది. సో ఇంకా మన ట్రైన్ నాన్ స్టాప్ పెందుర్తి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మధ్యలో ఎక్కడ బ్రేక్ అయితే హాల్ట్ అయితే ఉండదు. సో విశాఖపట్నం స్టేషన్ అయితే రీసెంట్గా అయితే అప్గ్రేడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి విశాఖపట్నంలో, దాన్ని 14 ప్లాట్ఫామ్స్ చేయడం జరుగుతుంది. సో పెందుర్తి అయితే వచ్చేసింది. డెఫినెట్గా ఒక విషయం చెప్తా, పెందుర్తిలో మన ట్రైన్ 3 ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, కానీ ఇప్పుడు వచ్చేసింది 4th ప్లాట్ఫామ్. డెఫినెట్గా క్రాసింగ్ అయితే పడుతుంది. బట్ ఏ ట్రైన్ అనేది నాకు కూడా ఐడియా లేదు. మ్యాక్సిమం నేను స్టేషన్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి మనకి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్, అలాగే తిరునవేలి పురళి ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాయి కదా. సో మేబీ ఆ రెండిట్లో సో ట్రైన్ అయితే సో చూసారు కదా, తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అయితే ఫస్ట్ ఓవర్టేక్ అయితే కొడుతుంది. తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ మీకు విషయం తెలుసా, తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ పూరి నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు టైమింగ్స్ అయితే చేంజ్ అయ్యాయి. చాలా వరకు టైమింగ్స్ చేంజ్ చేశాడు, ఒకసారి చెక్ చేసుకోండి. ఒక రాజమండ్రికి 5 hours పట్టేది పూరి నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు, అది ఆల్మోస్ట్ ఒక 3 to 3.5 hours వరకు డిక్రీజ్ చేశారనమాట. సో ఇప్పుడు ఇదైతే ఆల్రెడీ లేట్లో ఉంది ట్రైన్. తిరుపతి నుంచి పూరి వచ్చేటప్పుడు మాత్రం టైమింగ్స్ అయితే ఏం తగ్గలే, జస్ట్ తిరుపతిలో బయలుదేరినప్పుడు 20 minutes తగ్గించారు అంతే. 10:40కి బయలుదేరాల్సింది 11కి అయితే పెంచారు తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ది. సో తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ బాయ్ బాయ్. నేను యాక్చువల్గా అనుకోలే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ మన ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది అనేసి, బట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ వచ్చేసి ఓకే, ఇది వచ్చేసి రెండవ ఓవర్టేక్. తిరునవేలి పురులియా ఎక్స్ప్రెస్ అన్నాం కదా, సో అదైతే మన ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తుంది. పురులియా అయితే బీహార్ అయితే వెళ్తుంది అనమాట. సో పురులియా అయితే వెళ్తుంది ట్రైన్, ఇది కూడా ఓవర్టేక్ చేసింది. యాక్చువల్గా ఈ ట్రైన్ మనం స్టేషన్ బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా లోపలికి వెళ్ళింది, అంటే అది లోపలికి వెళ్ళి కప్లింగ్ చేసుకొని, కప్లింగ్ రిమూవ్ చేసి ఇంకో కప్లింగ్ చేయించి వాటర్ ఫిల్ చేసి 20 minutes ఆగి బయలుదేరి ఇక్కడికి రావడానికి వరకు మన ట్రైన్, అప్పట్లో మన ట్రైన్ పెందుర్తి దాటలేకపోయింది. అర్థం చేసుకోండి ఫాస్ట్ ప్యాసింజర్ అంటే ఏంటో. సో ఇది కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం ట్రైన్ చూడాలి. ఇది వచ్చేసి ఓవర్టేక్ కాదు, క్రాసింగ్ అనమాట. సో మనం ఏ ట్రైన్ అనుకున్నారు, కొర్బా విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 2కి అయితే పాస్ అవుతుంది. ఇక్కడ స్టాప్ లేదు కానీ స్లోగా వెళ్తుంది, ఎందుకో సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. ఈ ట్రైన్కి అలాగే రేక్ షేర్కి ఉంది. విశాఖపట్నం కడప తిరుమల ఎక్స్ప్రెస్ అయితే రేక్ షేర్ అయితే ఉందన్నమాట ఈ ట్రైన్కి. కోర్బా ఎక్స్ప్రెస్ కమ్ తిరుమల ఎక్స్ప్రెస్ రేక్ షేర్ అయితే ట్రైన్కి అయితే ఉంది. సో నాకు తెలిసి మన ట్రైన్ అయితే సిగ్నల్ ఇచ్చేసారు. సో ఇప్పుడు మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది అనమాట. రెండు ఓవర్టేకల తర్వాత అయితే మన ట్రైన్ అయితే తీసుకెళ్తున్నారు అనమాట. సో ఇక్కడే మన ట్రైన్ 40 minutes లేట్ అయిపోయింది అనమాట. 10 minutes లేట్ కాస్త 40 minutesకి అయితే వెళ్ళిపోయింది. సో మన ట్రైన్కి అయితే సిగ్నల్ క్లియర్ అయిపోయింది. మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది ఇప్పుడు.
గోర్బా విశాఖపట్నం ఎక్స్ప్రెస్కి దురంతో కోచ్ కూడా పెట్టారు. మన ట్రైన్ అయితే కదిలింది. సో మన ట్రైన్ అయితే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కొత్త వలస అనమాట. సో యాక్చువల్గా విశాఖపట్నం నుంచి విజయనగరం సైడ్ వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ ఆగే స్టాప్స్ మరిపాలెం, సింహాచలం, నార్త్ సింహాచలం, పెందుర్తి, కొత్త వలస, కనకాపల్లి, అలమండ, కోరుకొండ. బట్ మన ట్రైన్ కనకాపల్లి, అలమండ, కోరుకొండ ఈ 3 స్టాప్స్లో కూడా ఆగదు. కొత్త వలస దాకా డైరెక్ట్ విజయనగరం అయితే వెళ్ళిపోతుంది మన ట్రైన్. చూద్దాం, విజయనగరంకి ఒక హాఫ్ అన్ అవర్ లేట్కి వెళ్ళినా పర్లేదు, డెస్టినేషన్కి అయితే ఆన్ టైం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. సో ఇటానికి చాలా స్లాక్ టైం ఉంది. ఆ స్లాక్ టైంని యూస్ చేసుకుంటుందో లేదో అది కూడా చేసేద్దాం. సో బాయ్ పెందుర్తి నుంచి ఎప్పుడైనా రోడ్డు పాయింట్ అనేది చాలా దూరంలో ఉంటుంది మనకి. సో చాలామంది అరకు నుంచి కానీ ఇదే గుంటూరు ఎక్స్ప్రెస్ రిటర్న్ వస్తున్నప్పుడు కానీ ఎవరైనా ట్రైన్స్ అనేవి ఎక్కువ ఓవర్టేక్స్ రిటర్న్ అయిపోయే ప్యాసింజర్ ట్రైన్స్కి ఇక్కడ ఓవర్టేకింగ్ అయితే పెడతారనమాట. ఒకటి కొత్త వలసలో పెడతారు, 2 పెద్ద పెడతారు, 3 నార్త్ సింహాచలం పెడతారు. ఈ 3 స్టేషన్లో పెట్టినప్పుడు మీరు కొత్త వలసలో దిగిపోండి వీలైతే. ఎందుకంటే పెందుర్తి నుంచి నార్త్ సింహాచలం నుంచి మనకి చాలా దూరం అనమాట రోడ్డు పాయింట్ వచ్చేసి. సో ఎవరైనా బస్కి వెళ్ళిపోవాలనుకుంటే లేట్ అయిపోతున్న వాళ్ళు కొత్త వలస నుంచి వెళ్ళిపోతే చాలా బెస్ట్. అది కూడా కొత్త వలస నుంచి మనకి బస్ స్టాప్ అనేది చాలా దగ్గర. చూసుకున్నట్టయితే అయితే అసలు ఆపకూడదు. బట్ చూసారు కదా, వెనకాల వచ్చే ట్రైన్స్ డిలే అయిపోవడం వల్ల మన ట్రైన్ డిలే చేసి ఆ ట్రైన్ ముందు పంపించారు. 2 ట్రైన్స్ అయితే పంపించారు అనమాట. సో ఇంకో విషయం చెప్పిన, ఆ పూరి తిరుపతిని ఆపేసి తిరునెల్వేలిని పంపించేస్తారు. ఎక్కడో దగ్గర మాత్రం 100% అది. పూరి తిరుపతిని ఆపేసి తిరువనవేరి పూరి ఎక్స్ప్రెస్ అయితే పంపించేస్తారు, అది 100% షూర్. సో మనమైతే బయలుదేరిపోయాం పెందుర్తి స్టేషన్. పెందుర్తి నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టేషన్ అయినా కొత్త వలసకి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. సో కొత్త వలస స్టేషన్ ఏదో రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయి. సో కొత్త వలస స్టేషన్కి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చేసింది. సో ఇంకా మనల్ని ఓవర్టేక్ చేసే ట్రైన్ అయితే లేదు, ఇంకా రాదు. ఇంకెక్కడ మనకి ఓవర్టేక్స్ అయితే పడవు, ఇది 100% షూర్. మనకి ఇంకెక్కడ ఓవర్టేక్స్ అయితే పడవు అనమాట. సో పెందుర్తి రామోతిలో వచ్చేసింది. సో పెందుర్తిలో చాలా క్రౌడ్ ఉన్నారు ఈ ట్రైన్కి అయితే. సో అది వచ్చేసి విజయనగరం విశాఖపట్నం మేము ప్యాసింజర్ అనమాట. సో ఇది ఇప్పుడు మళ్ళీ వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి పలాస వెళ్ళే పలాస ప్యాసింజర్. పలాస మీ ఎంఓ అవుతుంది, నువ్వు అవుతుంది. విజయనగరం విశాఖపట్నం మేము ప్యాసింజర్ అనమాట. ఇది వచ్చేసి చాలా పెద్దది ఉండేది, కానీ తగ్గింది సార్ సైజ్ వచ్చేసి దాంది కూడా. లిటరల్లీ సైజ్ చాలా పెద్ద ఉండే, మరి ఏమైందో ఏమో సైజ్ అయితే తగ్గించేసినారు. మేము ప్యాసింజర్ ఆఫ్టర్ కరోనా తగ్గిపోయింది. సో మన ట్రైన్ అయితే కొత్త వలస స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయింది. కొత్త వలస జంక్షన్ అనేది ఎవరికైనా ఐడియా ఉంటే, కొత్త వలస జంక్షన్ నుంచి ఒక లైన్ అయితే డివైడ్ అవుతుంది. ఆ లైన్ దేనికి డివైడ్ అవుతుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలుసు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఎండింగ్లో నేనే చెప్తాను మీకు. ఈ వీడియో చూసేలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆ వీడియో ఎండింగ్లో నేను ఆ లైన్ దేనికి డివైడ్ అవుతుందో నేను చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి అలమండ దాటిన తర్వాత కోరుకొండ దగ్గరలో బ్రిడ్జ్ అయితే ఉంటుంది అనమాట. సో బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసేస్తున్నాం. కింద చూసారా కొత్తగా బ్రిడ్జెస్ కడుతున్నట్టున్నారు, అవన్నీ కొత్త ఉన్నాయన్నమాట. సో నేనైతే విజయనగరంకి అయితే చాలా దగ్గరలో అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కోరుకొండ రైల్వే స్టేషన్కి అయితే దగ్గరలో అయితే ఉన్నమాట. సో కోరుకొండ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి విజయనగరం అనమాట. కోరుకొండలో మనకి సైనిక్ స్కూల్ అనేది ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది వైజాగ్ రేట్స్కి, తెలియకపోతే తెలుసుకోండి. సో విజయనగరం అవుటర్లో అయితే మన ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది. నాకు తెలిసి ఇది అవుటర్లో ఆపేస్తాడేమో అనే డౌట్ అయితే ఉంది. డౌట్ డౌట్ క్లారిఫై కూడా అయిపోయింది. డెఫినెట్గా విజయనగరం అవుటర్లో అయితే ఆపేశారు. డెడ్లీ 15 minutes అవుతుంది ట్రైన్ ఆపి. సో లోపల నుంచి అయితే ఒక ట్రైన్ అయితే బయటకు వస్తుంది. సో ఇది ఏ ట్రైన్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసి హటియా SMVT బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి క్రాసింగ్ అయితే పడింది అనమాట. సో ఇది వెళ్ళిపోయాక మనది లోపలికి అయితే పంపుతారు. ట్రైన్ వచ్చేసి హటియా SMVT వారానికి ఒకసారి ఉంటుంది అనమాట ఈ ట్రైన్ వచ్చేసి. ట్రైన్ వెళ్తుంటే గంపు ఏ గంపు తెలుసుగా, చెప్పవసరం లేదు నేను. ఇంకా ఈ ట్రైన్ వచ్చేసి జార్ఖండ్లో ఉన్న హటియా నుంచి కర్ణాటకలో ఉన్న బెంగళూరుకు బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వచ్చి స్టేట్స్ వచ్చేసి జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలు అయితే దాటుకెళ్తుంది. సో విజయనగరం లోపలికి అయితే మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. విజయనగరం లోపలికి అయితే వెళ్ళిపోతుంది. సో చూద్దాం ఏ ప్లాట్ఫామ్ వస్తుందో. నాకు తెలిసి ప్లాట్ఫామ్ 5లోకి అయితే పంపిస్తారు.
అని అనుకుంటున్నా. చూద్దాం మరి ఏ ప్లాట్ఫామ్లోకి అయితే పంపిస్తారో విజయనగరంలోకి. సో ఈ ట్రైన్ అయితే ఇప్పటికే చాలా ఫుల్ అయింది. విజయనగరంలో అయితే ఇంకా ఫుల్ అవుతుంది అనమాట ఈ ట్రైన్ వచ్చేసి. ఎందుకంటే ఈ ట్రైన్కి నౌపాడ వరకు ఫుల్ ప్యాకింగ్ వెళ్తుంది. నౌపాడ నుంచి ట్రైన్లో దిగిపోవడం అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. నౌపాడ శ్రీకాకుళంలో అయితే మనకి చాలామంది దిగిపోయే అవకాశం ఉంది, అలాగే నౌపాడలో కూడా దిగిపోయే అవకాశం ఉంది. బట్ చూడాలి ఎక్కడ ఎక్కువ మంది దిగుతారు. సో వచ్చేసాం విజయనగరం ప్లాట్ఫామ్ 5కే ఇచ్చాడు అనమాట. అనుకున్నాను నేను ప్లాట్ఫామ్ 5కే ఇస్తారనేసి. సో ప్లాట్ఫామ్ 5కి అయితే విజయనగరంలో మన ట్రైన్ అయితే అవుట్ చేశారనమాట. ప్లాట్ఫామ్ 5 ఖాళీగా ఉంది. విజయనగరం స్టేషన్ అయితే ఏం ట్రైన్స్ లేనట్టు ఉన్నాయి, అందుకే ఎంత ఖాళీగా ఉంది ట్రైన్ వచ్చేసి. సో విజయనగరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి అయితే మన ట్రైన్ అయితే రావడం జరిగింది. చూద్దాం జనాలు అయితే ఎలా ఉన్నారో. అది ఉన్నారు ట్రైన్లోకి, మామూలుగా లేరు జనాలు, ఫుల్ రష్ అయితే ఉంది ట్రైన్. నేను రిజర్వేషన్ చేయించుకొని చాలా మంచి పని అయింది. అవును చెప్పడం మర్చిపోయాను, నాకు విశాఖపట్నం నుంచి గుంటూరుకి 150 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట రిజర్వేషన్ వచ్చేసి. యాక్చువల్గా 130, 20 రూపీస్ వచ్చేసి ఛార్జెస్ పడతాయి కదా. సో ఛార్జెస్ కలిపి 150 రూపీస్ అయితే అయ్యిందనమాట. సో టోటల్ వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకున్నారు విశాఖపట్నం నుంచి గుంటూరుకి. ఆన్లైన్లో కన్ఫర్మ్ టికెట్ యాప్లో నేనైతే బుక్ చేశాను. అదే మనకి ఆఫ్లైన్లో చేసుకుంటే 130. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ట్రైన్స్ అనేవి మ్యాక్సిమం ఆఫ్లైన్లో అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పుడు మనం ఆన్లైన్లో బుక్ చేస్తే అది వచ్చేసి క్యాన్సిల్ అయిపోయే అవకాశం అయితే ఉంది. సో ఆఫ్లైన్లో అయితే క్యాన్సిల్ అవ్వదు. సో ట్రైన్ అయితే విజయనగరం అయితే దాటేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకి గరుడ వెళ్తుంది అనమాట. సో నెల్లిమర్ల అనే స్టాప్ ఉంది, బట్ అది ఇప్పుడు మనకి అయితే ట్రైన్ అక్కడ ఆగదు, డైరెక్ట్ గరుడ అయితే వెళ్ళిపోతుంది. సో ఎందుకు నేను ఆఫ్లైన్లో రిజర్వేషన్ చేయించుకోమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు, వెయిటింగ్ లిస్ట్ వచ్చేసి 45 ఉంది. 45లో మ్యాక్సిమం 30 మెంబర్స్ వెయిటింగ్ లిస్ట్ చేయించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయిపోతే టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆన్లైన్ డెఫినెట్గా రిఫండ్ వచ్చేస్తుంది. కాబట్టి మిగతా ఆఫ్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైన్ ఎక్కే ముందు టీటీ దగ్గరికి వెళ్ళి మాకు ఇలాగే సీట్ వెయిటింగ్ లిస్ట్ వచ్చిందంటే డెఫినెట్గా టీటీ మీకు సీట్ ఇస్తాడు ఇఫ్ ట్రైన్ ఖాళీగా ఉంటే. అందుకే నేను ఎప్పుడైనా వెయిటింగ్ లిస్ట్ అయితే ఆఫ్లైన్లో చేయించుకుంటా. కన్ఫర్మ్గా సీట్స్ ఉన్నాయి అని చూపిస్తుంటే నేను ఆన్లైన్లో కన్ఫర్మ్ టికెట్లో బుక్ చేసుకుంటా. సో ట్రైన్ అయితే వచ్చేసింది గరిబిడిలో మనకి సిమెంట్ సిల్వర్ ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట. అక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా సిమెంట్ సిల్వర్ ఫ్యాక్టరీ, అది వచ్చేసి మనకి గరిబిడిలోనైతే ఉంది. సో గరిబిడిలోనైతే సిమెంట్ సిల్వర్ ఫ్యాక్టరీ అయితే మనకైతే ఉందన్నమాట. ఇది వచ్చి సిల్వర్ అంటే మళ్ళీ మనకి రైల్వే ట్రాక్స్ మధ్యలో ఉంటాయి కదా సిమెంట్ బ్రిక్స్, అవి వచ్చేసి సిల్వర్ అయితే అంటారు అనమాట వాటిని. సో గరిబిడి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో గరిబిడి దాటేసింది మన ట్రైన్. ఒక గూడ్స్ అయితే క్రాస్ ఓవర్ అవుతుంది. సో వ్యాగ్ 9 ఇంజిన్తో క్రాస్ అవుతుంది. సో వ్యాగ్ 9 అంటే ఏంటంటే వైడెడ్ ఆల్టర్నేటివ్ కరెంట్ ప్యాసింజర్, ఏసీ కరెంట్తో రన్ అవుతాయి అన్నమాట ఈ ట్రైన్స్ అనేసి, అందుకే వైడెడ్ ఆల్టర్నేటివ్ కరెంట్ ప్యాసింజర్ అనమాట. సో ఇదే వ్యాప్ 7, వ్యాప్ 4 ఉంటాయి, అవేంటి చెప్తా. ఇంకా నేను చెప్తాను మీకు తప్పు. వ్యాగ్కి వ్యాప్ వైడెడ్ ఆల్టర్నేటివ్ కరెంట్ ప్యాసింజర్ అన్నాం కదా. సో వైడెడ్ ఆల్టర్నేటివ్ కరెంట్ ప్యాసింజర్ అంటే వ్యాప్కి అయితే వస్తుంది అనమాట, వ్యాప్ 4 F5. అదే మనం వ్యాగ్ యూజ్ చేస్తాం కాబట్టి వ్యాగ్ 7, వ్యాగ్ 5. సో వచ్చేసి వైడెడ్ ఆల్టర్నేటివ్ కరెంట్ గూడ్స్, ఓన్లీ ఫర్ గూడ్సే వాడాలి. 6000 హార్స్ పవర్ ఉంటుంది వ్యాగ్ 9 అయితే వచ్చేసి. సో 6000 హార్స్ పవర్ ఉంటుంది. సో అందుకే మనకి ఎక్కువ గూడ్స్కి అవి యూజ్ చేస్తుంటారు. 12000 హార్స్ పవర్ అవుతుంది, 2 ఇంజిన్తో తీసుకెళ్తుంటారు ఎప్పుడూ. సో ఇప్పుడు ఆ బాధ లేకుండా మనకి వ్యాగ్ 12th జనరేషన్ అయితే వచ్చేసింది అనమాట. రీసెంట్గా బ్లూ కలర్ అయితే మీరు చూడొచ్చు, వ్యాగ్ 12th జనరేషన్ వైడ్ ఆల్టర్నేటివ్ కరెంట్ గూడ్స్ 12th జనరేషన్. ఎస్, అదైతే మనకి సూపర్గా ఉంటుంది అనమాట. సో WDM, WDP, WDG కూడా చూసుంటారు మీరు. WDM అంటే వైడెడ్ డీజిల్ కరెంట్ ఫర్ మల్టీ యూజింగ్ అనమాట. అంటే గూడ్స్కి వాడచ్చు, ప్యాసింజర్స్కి కూడా వాడచ్చు. సో మన ట్రైన్ అయితే చీపురుపల్లి స్టేషన్ దాటింది, ఇంకా మీకు చూపించాను కదా, అది వచ్చేసి చీపురుపల్లి రైల్వే స్టేషన్ అనమాట. సో వ్యామ్ అనేది ఉంటుంది, మీకు అబ్జర్వ్ చేస్తారు. వ్యామ్ కానీ WDM కానీ ఏంటంటే, WDM అంటే డైరెక్ట్ కరెంట్ అనమాట. సో అది డీజిల్ కరెంట్ అనమాట. సో అది వచ్చేసి మీరు మన గూడ్స్కైనా వాడచ్చు, ప్యాసింజర్స్కైనా వాడచ్చు. అదే వ్యామ్ అంటే అది కూడా గూడ్స్కైనా వాడచ్చు, ప్యాసింజర్కి వాడచ్చు అనమాట. మల్టీ యూజింగ్ ప్రాపర్టీ అనమాట అది. సో మన ట్రైన్ అయితే శ్రీకాకుళం అయితే దగ్గరలో అయితే ఉంది. శ్రీకాకుళం అయితే మన ట్రైన్ అయితే అరైవల్ అయిపోతుంది.
సో ఫ్రెండ్స్ మన ట్రైన్ అయితే ఇప్పుడైతే చీపురుపల్లి స్టేషన్ దాడింది కదా. సో వెంటనే శ్రీకాకుళం స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోతుంది అనమాట. శ్రీకాకుళం స్టేషన్ రోడ్ అని ఉంటుంది అనమాట శ్రీకాకుళం స్టేషన్ పేరు. శ్రీకాకుళం రోడ్ అని ఎందుకు ఉంటుందంటే ఏదైనా ఊరు నుంచి రైల్వే స్టేషన్ ఎప్పుడైనా చాలా దూరంగా ఉంటే దాన్ని శ్రీకాకుళం రైల్వే స్టేషన్ రోడ్ అని యాడ్ చేస్తారనమాట. సో అందుకే ఎప్పుడైనా స్టేషన్ పేరు లాస్ట్లో రోడ్ అని ఉంటే అది ఊరికి చాలా దూరంగా ఉంటుందని అర్థం. సో ఇది పేరుగా శ్రీకాకుళం రైల్వే స్టేషన్, బట్ ఇది వచ్చేసి అహ్మద్ అనే ఊర్లో అయితే ఉంటుంది. శ్రీకాకుళంకి చాలా దూరంగా ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి స్టేషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ స్టేషన్లో వచ్చేసి మనకి టోటల్గా 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట ఈ స్టేషన్లో మనకి. సో మన ట్రైన్ వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన ట్రైన్ అయితే 1 అవర్ డిలేలో అయితే ఉందన్నమాట. శ్రీకాకుళంకి 7:55కి రావాలి, బట్ ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిందనమాట. అప్రాక్సిమేట్లీగా 1 అవర్ 10 మినిట్స్ వరకు డిలే అయితే జరిగిందనమాట. సో ప్లాట్ఫామ్ 2లోకి అయితే మన ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకి 5 మినిట్స్ స్టాప్ అయితే ఉందన్నమాట. సో దీని తర్వాత మనకి వెళ్ళే ఊరు వచ్చేసి ఉర్లాం. సో మనకి ఎదురుగా వందే భారత్ అయితే వస్తుంది. అబ్జర్వ్ చేశారా, ఇది వచ్చేసి భువనేశ్వర్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. మినీ వందే భారత్, ఇది 8 కోచెస్ మాత్రమే ఉంటాయి. ఇది వచ్చేసి ఆన్ టైం వస్తుంది. ఇది విశాఖపట్నం వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 3:30కి విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ అయితే బయలుదేరుతుంది అనమాట ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్. మినీ కోచెస్ అండి, మినీ వందే భారత్ అనమాట. 8 కోచెస్ మాత్రమే ఉంటాయి వందే భారత్లో. సో మన ట్రైన్ అయితే శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో అయితే ఆగిందనమాట. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి అయితే మన ట్రైన్ అయితే రావడం జరిగింది. సో దీని తర్వాత వచ్చేసి మన ట్రైన్ వెళ్ళేది ఉర్లాం అయితే వెళ్తుంది అనమాట. బేసిక్గా చిన్న స్టేషన్ అని స్కిప్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం మేజర్ స్టేషన్స్ అయితే మీకు అయితే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. శ్రీకాకుళం స్టేషన్కి ముందు ఒక నది అయితే ఉంటుంది. ఆ నది ఏంటో మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి, లేకపోతే వీడియో లాస్ట్లో నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ నది ఏంటో. శ్రీకాకుళంకి దూసి స్టేషన్ ఉంటుంది. దూసి స్టేషన్కి ముందు అయితే ఉంటుంది అనమాట. అది దూసి స్టేషన్కి ముందు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ క్రూజింగ్ ఫర్ ఉర్లాం అనమాట. ఉర్లాంకి అయితే స్పీడ్ వెళ్ళిపోతుంది. స్పీడ్ అయితే మ్యాక్సిమం 80 km/h అయితే 80-90 మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది WAG9కి ఓవరాల్ స్పీడ్ 120 kmph ఉంటుంది. బట్ LHB కోచెస్కి 110 వరకు స్పీడ్ లిమిట్ ఉంటుంది. బట్ 120 kmph స్పీడ్ లిమిట్ ఉన్న WAG9 120-110 వరకు రీచ్ అవ్వలేదు. సో అందుకే మనకి 80-90లోనే స్టాప్ చేస్తారనమాట. ఇంకో విషయం తెలుసా, బేసిక్గా మనకి ICF కోచెస్లో షేకింగ్ ఉంటుంది. ఈ రివర్ ఏంటో చెప్పండి. ఈ రివర్ కూడా నాకు తెలుసు, తెలియకపోతే వీడియో లాస్ట్లో చెప్తాను మీకు కూడా. అలా మీరు వీడియో చూసి కామెంట్ చేసేయండి. ఇంకా చెప్తాను కదా, ఈ కోచెస్ అనేవి ICF కోచెస్ అనమాట. సో ఈ కోచెస్లో షేకింగ్ అనేది నాకైతే చాలా తక్కువగానే ఉంది. బేసిక్గా ICF కోచెస్ అంటే షేకింగ్ ఎక్కువ ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు, షేక్ అయిపోతాయి అంటారు. బట్ ఇది వచ్చేసి షేకింగ్ అయితే చాలా చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఐ లైక్ ఇట్ అనమాట. సో మనం వచ్చేసాం ఉర్లాం అనమాట. సో ఉర్లాంలో అయితే ప్లాట్ఫామ్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం వచ్చేసాం ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చేసాం అనమాట. 3 ప్లాట్ఫామ్స్లో ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చాం అనమాట మనం. ప్లాట్ఫామ్ 1కి అయితే మనం ట్రైన్ అయితే వచ్చింది. సో ఉర్లాంలో అయితే ఎవరు ఎక్కిన టైం కనిపించట్లేదు. అటుపక్క చాలా ప్యాక్డ్గా ఉంది. సో ట్రైన్ అందుకే అటువైపు వెళ్ళి వీడియో తీయలేకపోతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మన ట్రైన్ వెళ్ళేది టిల్లార్ అనమాట. సో టిల్లార్ స్టేషన్ మ్యాక్సిమం స్కిప్ చేయడానికి ట్రై చేస్తాం, చాలా చిన్న స్టేషన్. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం కోటబొమ్మాళి రైల్వే స్టేషన్ అట. ఈ కోటబొమ్మాళి రైల్వే స్టేషన్ పేరు మీద ఒక సినిమా కూడా ఉంది. అందులో ఒక లెజెండరీ యాక్టర్ కూడా యాక్ట్ చేశారు. సో ఆ సినిమా పేరేంటో వీడియో అయిపోలో కామెంట్ చేసేయండి, లాస్ట్లో నేనే చెప్తా. కోటబొమ్మాళి అనే పేరుతో సినిమా కూడా ఉంది, లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. అలాగే ఆ సినిమాలో ఒక సాంగ్ కూడా చాలా బాగా ట్రెండింగ్ అయింది, వైరల్ అయింది కూడా. సో ఇది వచ్చేసి అంతా ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. మనం శ్రీకాకుళం ఫారెస్ట్ అవి చూస్తుంటే ఈస్టర్న్ ఘాట్స్ ఫారెస్ట్ అంటారు దాన్ని మొత్తం. సో మనం వచ్చేసాం కోటబొమ్మాళి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చేసాం. స్టేషన్ అయితే చాలా కర్వ్డ్గా ఉంటుందన్నమాట. చాలా చాలా కర్వ్డ్గా ఉంటుంది స్టేషన్, భలే ఉంటుంది. స్టేషన్ వచ్చేసి కర్వ్డ్గా ఉంటుంది. చూడండి, ట్రైన్ కర్వ్ అవుతుంది ముందుకెళ్ళి. ఇక్కడ కూడా ఎవరు లేరు జనాలు. చెప్పాను కదా, కమింగ్ ఆఫ్టర్ శ్రీకాకుళం తర్వాత ట్రైన్లో శ్రీకాకుళం దాటేసిన తర్వాత ట్రైన్లో క్రౌడ్ అయితే దిగిపోవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. శ్రీకాకుళం ఉర్లాం టిల్లారు
మన కోటబొమ్మలి నౌపాడ దగ్గరికి మన ట్రైన్లో క్రౌడ్ అయితే తగ్గడం స్టార్ట్ అవుతుంది. అలాగే మ్యాన్ ఆఫ్టర్ నౌపాడలో లోకో రివర్స్లో అయిపోయి మళ్ళీ మనం అటు సైడ్ టెక్కలి పర్లాకిమిడి సైడ్ వెళ్తున్నప్పుడు అయితే అసలు జనాలు అయితే చాలా మటుకు తగ్గిపోతుంటారు అన్నమాట, దిగిపోతుంటారు. ఇది వచ్చేసి వరుస వెళ్ళే ట్రైన్ కానీ ఆంధ్రాలోనే ఎక్కువ రన్ అవుతుంది. 80% జర్నీ అయితే దీనికి ఆంధ్రాలోనే ఉంటుంది. బట్ లాస్ట్ 20% జర్నీ మాత్రమే ఒరిస్సాలో అయితే ఉంటుందన్నమాట. సో వచ్చేసాం మనం కోటబొమ్మాలి రైల్వే స్టేషన్కి. స్టేషన్ ఓకే, పెద్ద స్టేషనే. సో నెక్స్ట్ వచ్చేసి మనం నౌపాడ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో నౌపాడ్కి అయితే ఆన్ ది వేలో అయితే ఉన్నాము. ఫుల్ స్పీడ్తో నౌపాడ్ అయితే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా అంత క్రౌడ్ కూడా దిగారు, చాలామంది క్రౌడ్. బట్ దానికన్నా ఉన్న క్రౌడే చాలా ఎక్కువ మంది దిగిన క్రౌడ్ కన్నా. సో నెక్స్ట్ అయితే మనం నౌపాడ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి మనకి 12863 హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు సూపర్ ఫాస్ట్ అనమాట. సో ఆన్ టైం రన్ అవుతుంది. ఇది హౌరా నుంచి వచ్చి మళ్ళీ ఎస్ఎంవిటి బెంగళూరు అయితే వెళ్తుంది. ఒక డైలీ ట్రైన్ అనమాట. సో విశాఖపట్నంలో దానికి లోకో రివర్స్ అయితే ఉంటుంది. సో మనం వచ్చేసాం నౌపాడ దగ్గరలో అయితే ఉన్నాం, అవుటర్లో అయితే ఉన్నాం అన్నమాట నౌపాడ స్టేషన్కి. ఇక్కడ వచ్చేసి మన ట్రైన్కి డెఫినెట్గా లోకో రివర్సల్ అనేది చేస్తారనమాట. సో లోకో రివర్సల్ చేసి ఇక్కడ నుంచి మనకి సింగిల్ లైన్ లో ట్రైన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ గుంపూరు నుంచి నౌపాడ ట్రాక్ మధ్య చాలా హిస్టరీ ఉంది. అది మీకు ఇప్పుడు నేను నౌపాడలో ఆగిన తర్వాత చెప్తాను మీకు నేను. సో నౌపాడ స్టేషన్కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్తుంది మన ట్రైన్. టోటల్ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో మన ట్రైన్ వెళ్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అనమాట. సో అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే లోకో రివర్సల్ అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట. సో పక్కన అయితే గూడ్స్ అయితే వస్తుంది. నౌపాడ జంక్షన్ ఇక్కడ నుంచి ఒక లైన్ టోవర్స్ గుంపూర్, ఒక లైన్ టోవర్స్ పలాస భువనేశ్వర్ అండ్ ఒక లైన్ టోవర్స్ శ్రీకాకుళం, చీపురపల్లి, విజయనగరం, విశాఖపట్నం. సో చూసారా వ్యాగ్ 7 ప్రింట్లో ఆడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మన ట్రైన్ అయితే ఇప్పుడైతే నౌపాడ స్టేషన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి లోకో రివర్స్ అయితే ఉంటుంది. సో లోకో రివర్స్ అంటే మళ్ళీ కొత్త లోకో ఏం పెట్టరు. మనం ఏ వ్యాగ్నైన్తో వచ్చామో అదే వ్యాగ్నైన్ని ముందుకు తీసుకెళ్ళి ట్రాక్ చేంజ్ చేసుకుని తీసుకొచ్చి మళ్ళీ వెనకాల తగిలిస్తారనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి నౌపాడ నుంచి గుంటూరు వెళ్ళే ట్రాక్ గురించి హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఈ ట్రాక్ అనేది 1886లో అయితే లాంచ్ చేశారనమాట. చూసారా మన వ్యాగ్నైన్ అయితే వస్తుంది. సో అది వచ్చేసి ఇప్పుడు లోకో అయితే రివర్సల్ అవుతుంది అనమాట. సో మన గుంపూర్ నౌపాడ నుంచి గుంపూర్ లైన్ అయితే మనకి 1880లోనైతే స్టార్ట్ చేశారనమాట. సో అప్పట్లో ఇది మీటర్ గేజ్తో ఉండేది అనమాట. సో మీటర్ గేజ్తో ఉండడం వల్ల అప్పట్లో మనకి 1880 వరకు పర్లాకిమిడి వరకే ఉండేది అనమాట. సో పర్లాకిమిడికి మనకి ఒరిస్సా ఫస్ట్ స్టాప్ అనమాట. సో 1880లో పర్లాకిమిడి వరకు అయితే ఉండేది. సో దాన్ని 1930లో వచ్చేసి మీటర్ గేజ్తో గుంపూర్ వరకు మీటర్ గేజ్తో చేశారనమాట. సో ఒకప్పుడు ఏంటంటే నౌపాడ నుంచి ఎవరైనా గుంపూరు, పర్లాకిమిడి, పాతపట్నం, టెక్కలి వెళ్ళాలంటే ఒక రైల్ బస్ ఉండేది. సో రైల్ బస్ ద్వారా అయితే వాళ్ళైతే వెళ్ళేవారు అనమాట. సో అదే చెప్తాను కదా మీటర్ గేజ్ అనేసి. ఇప్పుడు వచ్చేసి 2015లో దాన్ని బ్రాడ్ గేజ్ చేసి ఈ విశాఖపట్నం నుంచి గుంపూర్ ప్యాసింజర్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ ట్రైన్ వచ్చేసి గుంపూర్ నుంచి బ్రాడ్ గేజ్తో వచ్చే ట్రైన్ వచ్చేసి గుంపూర్ పూరి ఎక్స్ప్రెస్ అనమాట. సో ఆ పక్కన వచ్చిన ట్రైన్ వచ్చేసి మనకి భువనేశ్వర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనమాట. సో అదైతే ఇప్పుడు భువనేశ్వర్ నుంచి బెంగళూరు అయితే వెళ్తుంది. నౌపాడ స్టేషన్లో డిపార్ట్ అయింది. సో టైం వచ్చేసి ఇప్పుడైతే అప్రాక్సిమేట్లీ 9:30-10 అవుతుంది అనమాట. సో 10కి అయితే మనకి అదైతే బయలుదేరనమాట. సో అట్నీ ఒక వ్యాగ్-9 లోకోమోటివ్తో కంటైనర్ గూడ్స్ అయితే వస్తుందన్నమాట. సో మాల్గాడి. సో అలాగే సో చెప్పాను కదా మనకి 1880లోని నౌపాడ నుంచి పర్లాకిమిడి వరకు అయితే గూడ్స్ అయితే స్టార్ట్ చేశారు. మీటర్ గేజ్తో అయితే ట్రైన్ అయితే స్టార్ట్ చేశారనమాట. పర్లాకిమిడి వరకే 1880లో స్టార్ట్ చేశారు. సో 1930లో దాన్ని పర్లాకిమిడి నుంచి గుంటూరు వరకు ఎక్స్టెండ్ చేశారు, ఓన్లీ విత్ మీటర్ గేజ్ ఓన్లీ. దాన్ని 2015లో మనకి బ్రాడ్ గేజ్ చేశారు. సో అప్పటి వరకు ఇది డీజిల్ లోకోమోటివ్తో నడిచింది. సో రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా దీన్ని మన ఎలక్ట్రిఫై చేసి వ్యాగ్-7, వ్యాగ్-9, వ్యాగ్-5 లోకోమోటివ్స్ రన్ చేస్తారు. సో మన ట్రైన్ అయితే లోకో రివర్సల్ అయిపోయింది. నౌపాడ స్టేషన్ నుంచి కూడా డిపార్ట్ అయిపోతుంది. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి టెక్కలి హాల్ట్ అనమాట. సో నెక్స్ట్ స్టాప్ టెక్కలి హాల్ట్లో అయితే మనం అయితే కలుద్దాం. సో ఇక్కడ నుంచి రైట్ డైవర్షన్ అయితే తీసుకుంటుంది అనమాట.
సో ఇది ఒక ఇంటర్మీడియట్ స్టేట్స్ నుంచి నడిచే ట్రైన్ అనమాట. సో 2 స్టేట్స్ మీద నడుస్తుంది. ఇది ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కింద చేస్తే చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట. ఇంటర్సిటీ గుంటూరు పాసెంజర్ కాకుండా ఇది ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లా దీన్ని రన్ చేస్తే చాలా వర్క్ అవుతుంది. సో కొన్ని స్టాప్స్ ఉన్నాయి, అవి తీసేసి ఇంటర్మీడియట్ ఎక్స్ప్రెస్ కింద చేస్తే చాలా చాలా వర్త్ అనమాట ఈ ట్రైన్ వచ్చేసి. ఈ ట్రైన్ అయితే ఫ్యూచర్లో ఎప్పుడైతే స్టాప్ చేయడం అయితే జరగదు. సో మన పక్కన అయితే మనతో పాటు విశాఖపట్నం వరకు వెళ్తున్న ట్రైన్ వచ్చేసి హౌరా వాస్కోడగామ అమరావతి ఎక్స్ప్రెస్ అనమాట. సో మన ఆంధ్ర వాళ్ళకి కానీ వైజాగ్ వాళ్ళకి హౌరా వాళ్ళకి గోవా వెళ్ళాలంటే ఇది ఒకే ఒక ట్రైన్, వీక్లీ ట్రైన్. ఇది కూడా వీక్లీ 2-3 టైమ్స్ ఉంటుంది. సో ఆ ట్రైన్ స్ట్రైట్గా వైజాగ్ వెళ్ళిపోతుంది. మన ట్రైన్ రైట్ డైవర్షన్ తీసుకొని గుంటూరు సైడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ ట్రైన్ వచ్చేసి రేపు మార్నింగ్ ఐ థింక్. సో రేపు మార్నింగ్ కానీ రేపు నైట్ కానీ కన్ఫర్మ్గా తెలీదు, బట్ ఇది రేపటికల్లా గోవా అయితే చేరుకుంటుంది. అదేనండి మన వాస్కోడగామ. ఇక్కడ మీరు చూడొచ్చు మన ట్రైన్ అయితే నెమ్మదిగా సైడ్ అయిపోయి రైట్ డైవర్షన్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మనకి సింగిల్ ట్రాక్ అయితే ఉంటుంది అనమాట. సో డబల్ లైన్ అయితే ఉండదు, సింగిల్ ట్రాక్ ఉంటుంది. మ్యాక్సిమం అన్నీ మనకి 1 సైడ్ ప్లాట్ఫామ్సే ఉంటాయి అనమాట. సో సింగిల్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం అన్నీనా. సో బాయ్ వాస్కోడగామ ఎక్స్ప్రెస్, హ్యాపీ జర్నీ ఫర్ గోవా. సో మన ట్రైన్ అయితే నెమ్మదిగా రైట్ డైవర్షన్ తీసుకుంటుంది. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది 2015 వరకు కూడా మీటర్ గేజ్ రైలు బస్తోనే నడిచేది. బట్ ఆఫ్టర్ ద 2015లోనే ఈ గుంటూరు పాసెంజర్ అనేది మనకి లాంచ్ చేశారనమాట. సో 2015 ముందు వరకు అసలు ట్రైన్ అయితే లేదు. ఎవరైనా సరే నౌపాడు వచ్చి నౌపాడు నుంచి అక్కడ వాళ్ళు వచ్చేసి చిన్న బండి అంటున్నారు దాన్ని, మీటర్ గేజ్ కదా. సో చిన్న బండి అనేవారు. సో దానివల్ల ఒక మీటర్ గేజ్ రైల్వే ట్రాక్తో అయితే నడిచేది. సో టెక్కలి హాల్ట్కి అయితే వచ్చేసింది మన ట్రైన్. సో టెక్కలి ఇది వచ్చేసి కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్, ఒడిశాకి ఫస్ట్ స్టాప్ కూడా నేను మీకు చెప్తాను. సో టెక్కలి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో టెక్కలి నుంచి అయితే డిపార్ట్ అయిపోతుంది. సో చూసారా 1 సైడ్ ప్లాట్ఫామ్, అటు సైడ్ ప్లాట్ఫామ్ ఉంది కానీ ఇటు సైడ్ ప్లాట్ఫామ్ లేదు. ఇక్కడ ఒక షార్ప్ కర్వ్ అయితే తీసుకుంటుంది మన ట్రైన్. సో చాలామంది ఒకప్పుడు ఏం చేసేవారంటే చిన్న బండి టైమింగ్స్ అనేవి కుదరకపోతే ఏం చేసేవారంటే మన నౌపాడ దిగి ఆటోకి నుంచి బై రోడ్ అయితే 10 కిలోమీటర్స్ అంట టెక్కలి. సో ఆటోకి వెళ్ళిపోవాలి చాలా ఉన్నారు. సో టెక్కలి అనేది చాలా పెద్ద సిటీయే, దాన్ని చిన్న సిటీగా అనుకోకండి. ఇది ఒక పెద్ద సిటీయే, చాలా బాగుంటుంది టెక్కలి అనే ఊరు కూడా. సో మన ట్రైన్ అయితే షార్ప్ కర్వ్ కొడుతుంది. సో చూసారా షార్ప్ కార్ తీసుకుంటుంది, పర్లేదు. టెక్కలి కూడా సిటీ పెద్దది, బాగానే ఉంది విలేజ్. సో మనం అయితే నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం డెఫినెట్గా వచ్చేసి. సో టెక్కలి దాటేసిన తర్వాత మనం వెళ్ళేది నెక్స్ట్ స్టాప్ అయితే పెద్దసానా. అది పేర్లకి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. పెద్దసానా ఉంటుంది సో పేరు అయితే. సో చూద్దాం. మనకి ఆంధ్రాలో లాస్ట్ స్టాప్ వచ్చేసి పాతపట్నం అనమాట. సో అక్కడ ఒరిస్సాలో ఫస్ట్ స్టాప్ వచ్చేసి పర్లాకిమిడి. నేను మీకు అది పర్లాకిమిడి రైల్వే స్టేషన్ చూపిస్తాను. సో ట్రైన్ అయితే స్పీడ్గానే వెళ్తుంది ఇక్కడ. సో మన ట్రైన్ అయితే పదసాన అయితే వచ్చింది. ట్రైన్లో చెప్తున్నా ఫుల్ రష్గా ఉంది లిటరల్లీ. సో అందుకే నేను అటువైపు మీకు చూపించలేకపోతున్నా, నాకు ఇటువైపు సీట్ వచ్చింది కాబట్టి. ట్రైన్ అయితే ఫుల్ రష్గానే ఉంది. సో మన ట్రైన్ అయితే వచ్చేసింది గంగువాడ రైల్వే స్టేషన్. చూసారు కదా, స్టేషన్స్ అన్ని చాలా చిన్న స్టేషన్స్, చాలా కానీ వండర్ఫుల్గా ఉంటాయి. నాకైతే ఒక వింటేజ్ లుక్ అయితే వస్తుంది అనమాట ఈ స్టేషన్స్ అన్నిటిని చూస్తుంటే. ఒక వింటేజ్లో ప్రయాణిస్తున్న ఫీల్ అయితే నాకైతే కలుగుతుంది. సో గంగువాడ స్టేషన్ అయితే మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ తెంబూరుకి అయితే వెళ్ళిపోతాం మనం. సో టెక్కలి, పెదసాన, గంగువాడ, తెంబూరు, పాతపట్నం. సో ఇవే మన స్టేషన్స్ అనమాట. సో గంగువాడ స్టేషన్ బాయ్. ఇది రైనీ సీజన్లో ఈ జర్నీ కానీ చేస్తే ఎక్సలెంట్ చెప్తున్నాను నేను. సో ఇది సమ్మర్ సీజన్ స్టార్టింగ్ కాబట్టి సో మనకి అవన్నీ ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు రైనీ సీజన్ ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఇదంతా. చాలా చాలా బాగుంటుంది. ఐ లైక్ ఇట్. సో నెక్స్ట్ మనం తెంబూరుకి అయితే వెళ్ళిపోదాం. సో తెంబూరు
మేబీ తెంబూరు ప్లాట్ఫామ్ అటువైపు వస్తుంది ఇటువైపు వస్తుంది తెలీదు, బట్ డెఫినెట్గా చూపించడానికి అయితే ట్రై చేస్తా. సో మళ్ళీ మన ట్రైన్ అయితే ఒక షార్ప్ కర్వ్ అయితే తీసుకుంటుంది. కర్వ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రూట్లో. సో అప్రాక్సిమేట్లీ మనకి నౌపాడ నుంచి గుంటూరు వచ్చేసి ఒక 90 km అయితే ఉంటుందన్నమాట. అప్రాక్సిమేట్లీ ఒక 90 ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి షార్ప్ కర్వ్ తీసుకుంటుంది మళ్ళీనా. సో ఆఫ్టర్ షార్ప్ కర్వ్ మళ్ళీ మన ట్రైన్ అయితే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది తెలుస్తుంది. ఇక్కడ అయితే గేట్ అయితే ఉంది, రైల్ గేట్. సో కాసేపు మీరు లొకేషన్స్ చూసి సూపర్గా ఉన్నాయి లొకేషన్స్ అయితే, చాలా వండర్ఫుల్ లొకేషన్స్. ఈ రూట్ అయితే బాగుంది. నాకు బేసిక్గా సింగిల్ ట్రాక్లో ట్రావెల్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. చాలా బాగుంటుంది కూడా సింగిల్ ట్రాక్లో ట్రావెల్ చేయడం అనేది. ఇంకో విషయం తెలుసా, మనకి డ్యూయల్ ట్రాక్ ఉంటే పర్మిసిబుల్ స్పీడ్ వేరే ఉంటుంది, సింగిల్ ట్రాక్ ఉంటే పర్మిసిబుల్ స్పీడ్ వేరే ఉంటుంది. ఈ ట్రాక్లో మనకి ఓన్లీ 75 వరకు మెయింటైన్ చేస్తున్నారు మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి. సో మన ట్రైన్ చాలా రైట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటుంది. సో మన ట్రైన్ అయితే నెమ్మది రైట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటుంది. సో చూద్దాం. మనమైతే వచ్చేసాం ఒరిస్సా. మనం వచ్చేసాం పర్లాకిమిడి రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితే ఒరిస్సాలోకి అయితే ఎక్సలెంట్గా ఎంటర్ అయిపోయింది. 45 minutes డీలేలో అయితే ఉంది ట్రైన్ అయితే. మేబీ చూద్దాం ఎన్ని మినిట్స్కి అయితే మనకి డెస్టినేషన్ ఆన్ టైం చేరదో. ఆన్ టైం అయితే 11:55కి ఉంది, బట్ చూద్దాం ఏ టైంకి అయితే రీచ్ అవుతుందో. సో మన ట్రైన్ అయితే పర్లాకిముండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది అన్నమాట. యాక్చువల్గా ఈ స్టేషన్ పేరు బోర్డు మీద అయితే పర్లాకిముండి ఉంటుంది, బట్ మన వాళ్ళు అలవాటైపోయి పర్లాకిముండి అంటారు. సో ఇది వచ్చేసి పర్లాకిముండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పర్లాకిముండి అని ఉంటుంది పేరు అయితే. సో నాకు తెలిసి ఈ రూట్లో ఇది ఒకటే అనుకుంటా పెద్ద స్టాప్. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది ఒకటే అనుకుంటాం. మరి నాకైతే చాలా పెద్ద స్టేషన్ లాగే ఉంది. వచ్చేసి 2 స్టాప్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనం వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చాం. మనకి పక్కన చూసుకుంటే ప్లాట్ఫామ్ 2 కూడా ఉన్నది. మీకు అది కూడా నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ 1. సో మనకి ప్లాట్ఫామ్ 2లో వచ్చేసి ఎలక్ట్రికల్ కార్ ఉంది. సో ఇది వచ్చేసి పైన హై టెన్షన్ వాయిస్ని రిపేర్ చేస్తూ ఉంటుంది. సో మనం కర్లా కమ్యూనికేషన్ దాటేసి వచ్చేసాం ఒడిశాలో సెకండ్ స్టాప్ అయిన సీతాపురంకి. ఈ స్టేషన్ చూడండి ఫ్రెండ్స్, చాలా వెరైటీగా ఉంటుంది. నేను చాలాసార్లు వ్లాగ్స్లో మిగతా వాళ్ళ వ్లాగ్స్లో కూడా చూశాను అనేది. చూసారా అసలు ఇది రైల్వే స్టేషన్ చూస్తే నాకు 1950, 1945 ఆ కాలంలో ఉంటుందన్నమాట. స్టేషన్ పక్కనే చెరువు, అక్కడే వాళ్ళు బట్టలు అవి ఉతుకుతుంటున్నారు. సో స్టేషన్ పక్కనే చెరువు, చాలా చిన్న స్టేషన్ సీతాపురం. స్టేషన్ పేరు వచ్చేసి చాలా చిన్న స్టేషన్. ఇక్కడ మనకి చాలామంది ఆంధ్ర వాళ్ళు అయితే ఉంటారనమాట. స్టేషన్లోని చాలామంది ఆంధ్ర వాళ్ళు అయితే ఉంటారు. మనకి తమిళాలు ఉంటారు, కానీ స్టేషన్లో వచ్చేసి చాలా చాలా ఆంధ్ర వాళ్ళు అయితే ఉంటారనమాట. సో మనం వచ్చేసాం సీతాపురం దాటేసి అదోబోంగి. స్టేషన్ పేరు వచ్చేసి అదోబోంగి నాకు కన్ఫర్మ్ తెలియట్లే. అదోబోంగి అనుకుంటా స్టేషన్ పేరు వచ్చేసి. సో ఇక్కడ కూడా మనకి చాలా క్రౌడ్ అయితే దిగిపోయారనమాట. చూస్తారా మ్యాక్సిమం ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ నేనైతే ఇంకా చాలా స్టేషన్ స్కిప్ చేసాం. మన ట్రైన్ అయితే గుంటూరు స్టేషన్కి అయితే దగ్గరికి వచ్చేసింది అనమాట. సో మధ్యలో నేను స్కిప్ చేసిన స్టేషన్స్ హతబోంగి చూపించాను కదా మీకు, కాశీనగర్, పాలసింగి మీకైతే చూపించలేదు. సో ఆ 2 స్టేషన్ సారీ ఫర్ స్కిప్ చేసినట్టు. ఏంటంటే అప్పుడే నేను మొబైల్ అయితే ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో ఛార్జింగ్ పెట్టడం వల్ల మీకు చూపించడం అవ్వలేదు. సో మనం వచ్చేసాం గుంటూరు స్టేషన్. సో గుంటూరు స్టేషన్లో 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం వచ్చేసి ఫ్రమ్ 2కి అయితే వచ్చాం. సో ఫైనల్లీ మనం మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. సో గుంటూరు రైల్వే స్టేషన్లో ఎక్కడ ట్రాక్ అయితే అన్నమాట. ఇక్కడ నుంచి ఏ ట్రైన్ అయినా వచ్చి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందే, ముందుకు వెళ్ళడానికి అయితే లేదు. సో గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇది కూడా చాలా చిన్న స్టేషనే, బట్ 2 ప్లాట్ఫామ్స్ అయితేనే ఉన్నాయి. సో నాకైతే నేను కిరణ్ డోల్ అయితే గుర్తొస్తుంది. నా ప్రీవియస్ వ్లాగ్స్లో నేను ఇప్పుడు పోస్ట్ చేయలేదు. సో
చూద్దాం. నేను నెక్స్ట్ బుక్ చేస్తే కిరణ్ రోల్ అనేది ఉంటుంది. సో గుంటూరు స్టేషన్కి అయితే వచ్చేసాం. మన ట్రైన్ అయితే గుంటూరు స్టేషన్కి అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ 2కి అయితే మన ట్రైన్ అయితే గుంటూరు స్టేషన్లో అరైవల్ అయ్యింది. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నాకు మధ్యాహ్నం ఇదే ట్రైన్ అయితే ఉంది. సో స్టేషన్ బయటకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.